నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతలలో ఉండడు. నీ తప్పు నీదే, నీకొచ్చే వైఫల్యం కూడా నీదే. ఇతరులని నిందించకు, నీ తప్పులని సరిదిద్దుకొని ముందుకు సాగిపో. ఒంటరిగా ఉన్న అక్షరాలలో ఏ అర్థమూ ఉండదు. అదే అక్షరాలు జతగడితే అర్థవంతమైన పదాలుగా, వాక్యాలుగా మారిపోతాయి. మంచివారితో స్నేహం వల్ల మన జీవితము అర్థవంతంగా మారిపోతుంది. అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి, అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. తనని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం, ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకు రావడం, ఇవి మనిషికున్న బలహీనతలు. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. అక్కడ విన్నవి ఇక్కడ, ఇక్కడ విన్నవి అక్కడ చెప్పటం వలన జీవితాలు నాశనం అవుతాయి. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. ప్రతి ఒక్కరికి బాధ అనేది ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొంతమంది గుండెల్లో దాచుకుంటారు, మరికొంతమంది నవ్వుల్లో దాచుకుంటారు. చెప్పినా చెప్పకపోయినా ఒకరి బాధను అర్థం చేసుకున్నవారు ఆత్మీయులవుతారు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. ఆస్తిని 7 తరాలకు అందివ్వలేకపోయినా పర్వాలేదు, సద్గుణాలను ఒక్క తరానికైనా అందివ్వండి. అవి 7 తరాల వరకు నిలిచి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.